సంస్కృతి ప్రకృతి అందాల నగరం రాజమహేంద్రవరం. ఇది ఆంధ్రప్రదేశ్కి సాంస్కృతిక రాజధాని. బోర్న్ సిటీ అని తరచుగా పిలువబడుతుంది. సంప్రదాయం ఆధునికత కలిసే ప్రదేశం రాజమండ్రి నగరం. గత వర్తమానంతో సజావుగా మిళితమవుతుంది. అలాంటి రాజమండ్రి నగరంలో ఎన్నికలంటే కుతూహలం ఉంటుంది. అందులోనూ ఈసారి ఎంపీ భరత్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతుండటం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బరిలో ఉండటంతో రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎన్నికలు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదే క్రమంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? మార్గాని భరత్ గెలిచే అవకాశం ఉందా? టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి గెలిచే అవకాశం ఉందా? అసలు రాజమండ్రి ప్రజలు ఏమంటుకుంటారనేది రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రాజమండ్రి సిటీలో రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు బరిలో నిలిస్తే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపీ భరత్రామ్ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి? రాజమండ్రి సిటీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం పదండి. ఎలా ఉంది సార్ రాజమండ్రి నగరంలో పొలిటికల్ హీట్? రాజమండ్రి నగరంలో పొలిటికల్ అయితే చాలా హోరాహోరీగా కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తే ఒక పక్క అభివృద్ధి పదంలో అని చెప్పేసి భరతరామ్ గారు, ఒక పక్కేమో మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆదిరెడ్డి తెలుగుదేశం వారు కూడా పోటాపోటీగా కూడా రాజమండ్రిలో జరుగుతుంది. రాజమండ్రిలో ఎన్నికలు వస్తున్నాయి 2 నెలల్లో. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారమ్మా? నిన్న చూసే ఉంటారు, దానికి సాక్ష్యం నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమాన్ని బహిరంగ సభ చూశారు. ఆ బహిరంగ సభ చూస్తేనే చాలా మందికి తెలుసుంటుంది. అది ఎలా జరిగిందంటే ఒక మహాసముద్రంలా ఉంది అదంతా తాడేపల్లిగూడెం. అసలు ఇంకా మేము వెళ్ళాం కూడా దారిలో అసలు ఇంత కూడా ఖాళీ లేదు సార్. మరి మీరు దాన్ని బట్టి మీరు చూడాలా. ఎలా ఉంటుంది అనుకుంటున్నారమ్మా? ఆదిరెడ్డి వాసు టీడీపీ జనసేన అభ్యర్థిగా రాజమండ్రి సిటీలో అభ్యర్థిగా ఉన్నారు. వైసీపీ నుంచి భరతరామ్ గారు ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఇద్దరి మధ్య పోటీ? సార్ టఫ్గా ఉంటుంది, కానీ వాసు గారికే వస్తాయండి మొత్తం అంతా కూడా. ఎలా ఉందన్న రాజమండ్రి సిటీ పాలిటిక్స్? సిటీ పాలిటిక్స్ ఏంటన్నా, ఇప్పుడు మనకి రాజమండ్రికి వచ్చి భరత్ గారు అభివృద్ధి విషయంలో మాత్రం భరత్ గారు బాగానే చేశారు. చాలా వరకు రోడ్లు విస్తరణ కానీ అన్ని విషయాల్లో కూడా భరతరామ్ గారు, ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ భరతరామ్ లాగా చేసేవాళ్ళు మాత్రం కనబడలేదు రాజమండ్రికి. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తుంది కదా, ఆదిరెడ్డి వాసు ఉమ్మడి అభ్యర్థిగా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆదిరెడ్డి వాళ్ళు కూడా మరి ఎప్పటి నుంచో కంచుకోవటం అన్నారు ఇక్కడ టీడీపీకి. దాని మీద ఏంటంటే ఇప్పుడు ఈ అభివృద్ధి లేకపోతే వాసోలా అంటే మాత్రం ఫైట్ అయితే కొంచెం తప్పుగానే ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? ఎలక్షన్స్ వస్తున్నాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది రాజకీయ పరిణామాలు? ఆదిరెడ్డి వాసు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు రాజమండ్రిలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి సొంత ధనాన్ని వెచ్చించి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆదిరెడ్డి వాసు గారికి ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వైసీపీకి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి భరతరామ్ గారు అంటున్నారు. భరతరామ్ గారు అభివృద్ధి అని అంటున్నారండి. కంబాల చెరువులో 4 లైట్లు వేసి వీధుల్ని పార్కులు చేయడం అభివృద్ధి కాదండి. ప్రజల జీవితాల్లో వెలుగుని నింపడం అభివృద్ధి. అమ్మ, రాజమండ్రి సిటీలో ఎలా ఉంది పొలిటికల్ ఫేవర్ ఎలక్షన్? మా వాసు గారికే బాగుందండి ఓటు. అందరూ కూడా ఆదిరెడ్డి వాసు గారు అంటే అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. పిలిచిన వెంటనే మేము వచ్చి మా దగ్గర నిలబడి ఏంటమ్మా మీ సమస్యలు చెప్పండి అమ్మని, అవి అయిన దాకా కూడా ఉండి అన్నీ చూసి ఆయన అప్పుడు వెళ్తారండి. మాకు రాజమండ్రిగా రుణపడిపోయి మేము అందరం ఉంటామండి. భరత్ గారి పనితీరు ఎట్లా ఉంది? అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, నేనే గెలుస్తున్నా అంటున్నారు. ఆయన అలా డప్పేసి తిరుగుతున్నారండి. కార్లు పెట్టుకుని రాజమండ్రి అంతానే ఒక కారు మీద ఒక మనిషిని ఎట్టి మీడియా పెట్టండి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఏమీ లేదండి. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కదండి, ఎట్లా అనుకుంటున్నారు? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే మీరేమంటే అనుకోండి, నేను మనసులో ఉన్నది చెప్తున్నాను. చెయ్యొత అన్నారు, చెయ్యొత ఇదిగో రేపు అదిగో రేపు, ఇద్దరు లేని వాళ్ళకి వస్తుందంటే ఒక ఆశ ఉంటుంది కదండి. మరి అదేమో రేపు అంటే ఆ యువతల వాళ్ళు కొంతమంది ఏంటంటున్నారు, రావట్లేదు డబ్బుల వల్ల మేము ఏదో బాకీ తెచ్చుకుందాం, ఏదో మా ఇంట్లో అనుకొని మేము చచ్చిపోదామన్నంత బాధల్లో ఉంటున్నారండి. అమ్మ, టీడీపీ జనసేన కలిసాయి కదా రాజమండ్రి సిటీలో, మరి ఈ బలం కలిసి వస్తుంది అనుకుంటున్నారా? బలం కలిసి వస్తాం అయితే అది వేరే విషయం అండి. అభివృద్ధి అనేది వాళ్ళు ఎమ్మెల్యేగా ఆవిడ గారు ఉన్నాడప్పుడు అసలు వార్డులు ఎవరున్నారు కూడా ఆవిడకి ఇప్పటి వరకు కూడా తెలియదండి. ఎవరెవరు ఏమన్నారో, అసలు కరెంట్ ఉందా లేకపోతే కుళాయిలు పోయినాయా, వార్డులు డ్రైనేజీలు పోయినా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అది చాలా మైనస్ అండి. వాళ్ళు ఇప్పుడు వచ్చి నేను చేస్తాను అభివృద్ధి అంటే నమ్మడానికి ఎవరు జనాలు కొంచెం సిద్ధంగా అయితే లేరు. భరత్ గారు చేశారు అని అంటే అభివృద్ధి ఆయన 5 సంవత్సరాల పాలనలో లాస్ట్ 2 సంవత్సరాలు పనిచేశారండి. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒక విద్యార్థిగా మీరు రాష్ట్ర ఎన్నికల పరిణామాలను ఎలా చూస్తున్నారు?
ఎలక్షన్లు దగ్గరకు వచ్చాక చేస్తున్నారు సార్. అదే ఇదే ముందు నుంచి ఉండొచ్చు కదా సార్. ఎలక్షన్లు దగ్గరకు వచ్చాకే చేస్తున్నారు ఏదైనా సరే. అంటే మీరు రాజమండ్రిలో ఉన్నారు కదా, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎంపీ భరత్ వాసు పోటీ పడుతున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? భరత్ గారు అయితే ఇప్పటికి వచ్చి ఏది కంబల్ చెరువు కానీ హ్యాపీ స్ట్రీట్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. ఇదివరకు ఇవన్నీ లేవు. రాజమండ్రి వచ్చి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏమైనా చూడాలన్నా గోదావరి గట్టు తప్ప ఇంకేమి ఉండే కాదు. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటాయేమో చూడాలంతే. అంటే 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. రాజమండ్రిలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయండి? పోటీగానే ఉన్నాయండి, కానీ తెలుగుదేశమే వస్తుందండి. అంటే ఎట్లా చెప్తున్నారు తెలుగుదేశం వస్తుంది? అంటే ప్రజలు కావాలనుకొని ఆయన తిరిగారండి మా ఏరియాలంతా. మా ఏరియా కాదు, ప్రతి వార్డులో కూడా ఆయన కనిపించారు. అలానే భరతరామ్ గారు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా మా వార్డులోకి రాలేదండి. ఆదిరెడ్డి వాసు గారికి ప్లస్ అంశాలు ఏంటండి? పేదవాళ్ళు ఆయన సొంత బంధువులు అనుకుంటారు, ఆయన సొంత మనుషులు అనుకొని ప్రతిదానికి ముందుకు వస్తారండి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పాలిటిక్స్ అంటే అండి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎంచేత ఎందుకు చెప్పమంటారా? ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఈ 3 టర్మ్లో ఒకే ఇంట్లో చేశారు. ఈ 3 టర్మ్లోనూ వారు 16 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 16 సంవత్సరాల పరిపాలనలో రాజమండ్రిలో పలానా పని ఒక్క పని మేము నిర్దిష్టంగా ఈ పని చేసాం డెవలప్మెంట్ అనేది వాళ్ళు చూపించే పరిస్థితి లేదు. రాజమండ్రి సిటీలో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ బలంగా ఉన్నారు. టీడీపీ జనసేన అభ్యర్థి ఇటు ఆదిరెడ్డి వాసు బలంగా ఉన్నారు. ఇద్దరూ కూడా గెలుస్తారన్న అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు ఓటమి పాలవుతారనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. 50-50 రేషియోలో ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భంలో రాజమండ్రి సిటీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. భరత్ గెలుస్తాడా, ఆదిరెడ్డి వాసు గెలుస్తాడా అనేది డిసైడ్ చేయాల్సింది ఓటర్లే. కాబట్టి మరొక నెల 15 రోజుల్లో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ తిరుమలతో గణేష్ న్యూస్, రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి.